హాయ్ అండి, మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పంది మాంసాన్ని ఎలా వండాలో నేను మీకు చెప్తానండి. ముందుగా మనం తెచ్చుకున్నటువంటి పంది మాంసాన్ని చాలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ లెవెల్లో ఉండేలాగా కట్ చేసుకోండి. అలాగైతేనే ఉడుకుతుందండి కూర మంచిగా. ఇలా కట్ చేసుకున్నటువంటి కూరలో కొద్దిగా ఉప్పు, అలాగే కూరకు సరిపోయేంత పసుపు వేసి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పై ఉంచండి. అలా గ్యాస్ పై ఉంచిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ పైన వాటర్ అనేవి యాడ్ చేయండి. ఒకవేళ కండ అనేది చాలా ముదురుగా ఉన్నట్లయితే 2 పెద్ద గ్లాసుల వాటర్ వేసుకోండి. నేను తీసుకున్నటువంటిది చాలా చిన్నగా ఉండేటి కండ వంటి మాంసం అండి, అందుకే నేను 1 గ్లాస్ అనేది యాడ్ చేస్తున్నా. అలానే ఉడకనివ్వండి. మూత అనేది పెట్టద్దు. బాండీపై మూత పెట్టినారంటే అది కొంచెం నీచు వాసన అనేది వస్తుంది, ఎందుకంటే లోపల ఉడుకుతుంది కాబట్టి. అందుకని బాండీపై మూత ఉంచకుండా అలాగనే ఉడికించండి కూరని. అలా ఉడికిన కూరలో కాస్త ఆయిల్ కావాలనుకుంటే ఆయిల్ వేయండి, లేదనుకుంటే ఏం అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో కొంచెం కూరలో ఆయిల్ అనేది ఊరుతుందండి. అలా ఉడికిన తర్వాత కొంచెం టెస్ట్ చేయండి, ఉడికిందా లేదా అన్నట్టు కలుపుకొని. తర్వాత కూరలో వేసేందుకు అల్లం మరియు వెల్లుల్లిని తీసుకొని మిక్సీలో కాకుండా రోట్లో కొంచెం కచ్చగా దంచుకోండి. అలా దంచుకున్నటువంటి మిశ్రమాన్ని ఆ కూరలో వేసి కొద్దిసేపు కలియబెట్టండి. అలా కలియబెట్టితే ఆ ఫ్లేవర్ అనేది కూరకు పడుతుందండి. అందుకే కొద్దిసేపున తర్వాత అలానే కలియబెడుతూ ఉండి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచండి. మీడియం ఫ్లేమ్ మాత్రం అసలు చేయొద్దు. అందులో తర్వాత ఒక 2 మామిడికాయలు కానీ చింతపండు కానీ తీసుకోండి. అలాగే 2 టమాటాలను తీసుకొని కట్ చేసి ఆ కూరలో వేయండి. ఆ ముందుగా తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా కూరలో యాడ్ చేయండి. అలా కూర అనేది ఉడుకుతుంది ఆ చింతపండు పులుసుతో పాటు. తర్వాత అందులోకి కొద్దిగా కారాన్ని వేసి కలయబెట్టి మగ్గనివ్వండి. ఆ కారం స్మెల్ పచ్చిగా వస్తుంది, అందుకే కొద్దిసేపు మగ్గనివ్వండి. తర్వాత అలా మగ్గుతున్నటువంటి కూరలోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మరలా ఒకసారి టెస్ట్ చేసుకొని ఉప్పు వేయండి. నాకైతే సరిపోలేదండి, అందుకే మరలా వేస్తున్నాను. కొద్దిసేపు ఉన్న తర్వాత ధనియాలు మరియు వెల్లుల్లిని దంచి ఆ మిశ్రమాన్ని కర్రీలో వేయండి. వేసి కొద్దిగా కారం తక్కువ అయితే కారం వేయండి, లేదంటే లేదు. అలా వేసిన తర్వాత కొద్దిసేపు ఉంచి కలియబెట్టండి. ఇలా కలియబెట్టడం ద్వారా మనం వేసుకున్న మసాలాల ఫ్లేవర్ అనేది ముక్కకు పడుతుందండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాలు అనేవి తీసుకొని, దానిని కూడా పౌడర్ తీసుకోవద్దు, ఓన్లీ మిరియాలు మాత్రమే తీసుకొని రోల్లో దంచుకోండి. అవి వడకలు మాదిరిగా కలుచుకోండి. మరీ స్మూత్ ఫ్లేవర్లో మాత్రం మిరియాలు చేసుకోవద్దు. ఇలా వడకలుగా దంచుకున్న దాన్ని కూరలో వేసేసి కలియబెట్టండి. ఈ మిరియాల పొడి వేసిన తర్వాత మంట అనేది ఉంచకూడదండి, కూర కింద ఆఫ్ చేసుకోవాలి. లేకుంటే ఆ మిరియాలు అనేవి ఎక్కువ ఘాట్ అయితే చేదుగా కూడా వస్తుందండి కూర. ఇలా దించుకున్న తర్వాత ఇంకేనండి, చాలా సింపుల్ పంది కూర అనేది తయారు చేసుకోవడం. ఈ కర్రీని అన్నంలో, చపాతీలకి ఏ దాంట్లోకైనా మీ ఇష్టం అది తినేసేయచ్చండి. మనం నూనె వేసుకున్నా సరే ఈ కూరలో ఎక్కువ ఆయిల్ అనేది ఫామ్ అవుతుందండి. పీస్ వాసన అనేది కొద్దిగా తగ్గాలి అనుకుంటే మాత్రం ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ అండి కర్రీ. ఉంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.